హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మనకి ఈరోజు ఇండియన్ రైల్వేస్ నుంచి మనకు ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చూసి ప్రతి ఒక్కరూ ఒక లైక్ కొట్టండి. నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ మీ ముందుకు తీసుకురావడానికి. సో మర్చిపోకుండా తప్పకుండా వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి. అండ్ ఫర్దర్గా మనం డీటెయిల్స్లోకి వెళ్తే ఎక్కడి నుంచి మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిందంటే డిఎఫ్సిసిఐఎల్ అండి, అంటే డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. యాక్చువల్గా ఈ డిఎఫ్సిసిఎల్ఐ అన్నది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండర్లో వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా. యాక్చువల్గా ఏంటి ఈ డిఎఫ్సిసిఎల్ఐఎల్ అంటే మనకి ఈ 4 మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయి కదండి, ఢిల్లీ, ముంబై, కోల్కతా అలానే చెన్నై. ఈ 4 మెట్రోపాలిటన్ సిటీస్కి కనెక్టెడ్గా ఒక కారిడార్ని, హై స్పీడ్ ట్రైన్ కారిడార్ని రెడీ చేస్తున్నారు అనమాట ఈ డిఎఫ్సిఎస్సిఎల్ ద్వారా అనమాట. హై స్పీడ్ ట్రైన్స్ కారిడార్ రెడీ చేస్తున్నారు అనమాట. దీని నుంచి మనకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఫర్దర్గా మనం కన్సర్న్ వెబ్సైట్లోకి వెళ్ళి డీటెయిల్ నోటిఫికేషన్లో చెక్ చేద్దాం. అండ్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి జాబ్ అప్డేట్స్ అన్ని రెగ్యులర్గా వస్తాయండి. సో డెఫినెట్గా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఛానల్ నుంచి వస్తుంది. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మనకు వాట్సాప్ అండ్ అలానే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయండి, లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ యూజ్ చేస్తారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ ఛానల్ నుంచి కూడా మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అన్నీ వస్తాయన్నమాట. ఇంకా మనం లేట్ చేయకుండా కన్సర్న్ వెబ్సైట్లోకి వెళ్ళి డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేద్దాం. ఇదిగోండి డిఎఫ్సిసిఎల్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనమాట, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు జనరల్ లింక్స్ అని ఉంది కదా, దాంట్లో ఫస్ట్ లింక్ అనమాట. దీనిపైన క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. టోటల్గా 40 పేజెస్ నోటిఫికేషన్. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు క్లియర్గా మెన్షన్ చేశాడు, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఎంటర్ప్రైజ్ అని. ఇది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండర్లో వర్క్ అవుతుంది అనమాట. దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. సో మీరేమీ డౌట్ పడకుండా హ్యాపీగా అప్లై చేయండి. ఇది ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఏంటి డిఎఫ్సిసిఐఎల్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాడు, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈజ్ ఏ షెడ్యూల్ ఏ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అండర్ ది అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండర్లో పనిచేసే ఒక ప్రభుత్వ రంగ సంస్థ అనమాట ఇది. ఓకేనా. ఇది యాక్చువల్గా మనకి మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయి కదండి, ఢిల్లీ, ముంబై అలానే కోల్కతా, చెన్నై, ఈ 4టికి కనెక్టింగ్గా ఒక కారిడార్ని రెడీ చేస్తుంది అనమాట, హై స్పీడ్ ట్రైన్ ట్రాక్స్. ఓకే. ఇంకా డీటెయిల్గా కావాలంటే వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పెట్టండి, దాని మీదకి వెళ్ళి మీరు చెక్ చేయవచ్చు అనమాట. యాక్చువల్గా ఈ 4 సిటీకి కనెక్టింగ్గా ఒక కారిడార్ని, హై స్పీడ్ ట్రైన్ ట్రాక్స్ రెడీ చేస్తుంది అనమాట. మనకి ఫ్యూచర్లో ఇదంతా కూడా డెవలప్ అవుతుంది. ప్రస్తుతానికి వర్క్స్ అన్నీ కూడా అక్కడే జరుగుతున్నాయి. అక్కడ ఢిల్లీ అండ్ ముంబై కనెక్టింగ్, నోయిడా, ఢిల్లీ, దీని కనెక్టింగ్లో వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, అట్ ప్రెజెంట్ కంపెనీ హ్యాస్ ఇట్స్ కార్పొరేట్ ఆఫీస్ అట్ న్యూఢిల్లీ అని. న్యూఢిల్లీలో కార్పొరేట్ ఆఫీస్ ఉంది. సూన్ టు షిఫ్ట్ టు నోయిడాకి షిఫ్ట్ అవుతుంది. అండ్ ఫీల్డ్ యూనిట్స్ ఎక్కడెక్కడ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇక్కడ చూసుకుంటే డిఎఫ్సిసిఎల్ ఇన్వైట్స్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్ మోడ్, ఓన్లీ ఆన్లైన్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఏ పొజిషన్ కంటే ఇదిగోండి, జూనియర్ మేనేజర్ ఒకటి, ఎగ్జిక్యూటివ్ ఒకటి, ఎంటీఎస్ ఒకటి. దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా కూడా చెక్ చేద్దాం. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది 18th జనవరి నుంచి స్టార్ట్ అవుతుందండి. అండ్ క్లోజింగ్ డేట్ చూసుకుంటే 16th ఫిబ్రవరి. ఓకే. అలాగే డేట్ ఆఫ్ ఓపెనింగ్ విండో అప్లికేషన్ ఫ్రమ్ కరెక్షన్, అంటే కరెక్షన్ విండో కూడా ఇచ్చాడండి, 23rd ఫిబ్రవరి నుంచి 27th ఫిబ్రవరి వరకు. ఓకే. ఈ కరెక్షన్స్ కూడా మీరు అమౌంట్ పే చేయాలన్నమాట. ఓకే. అండ్ ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది కూడా ఇచ్చాడు, సిబిటీ ఉంటుంది, ఏప్రిల్లో ఉంటుందని. అండ్ అలానే సెకండ్ స్టేజ్ సిబిటీ ఆగస్ట్లో ఉండొచ్చు. అండ్ అలాగే పిఈటి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అక్టోబర్, నవంబర్లో ఉండొచ్చు అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ క్లిక్ హియర్ టు అప్లై, మనం ఆల్రెడీ ఆ వెబ్సైట్ నుంచి వచ్చాం కదా, ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ అవన్నీ కూడా మార్క్ చేసి పెట్టానండి ఆల్రెడీ.
ఇక్కడ చూసుకుంటే డేట్స్ ఆఫ్ CBT అండ్ అదర్ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ షాల్ బి ఇంటిమేటెడ్ టైమ్ టు టైమ్ త్రూ ది అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్లో మాత్రమే మీకు డీటెయిల్స్ అన్ని కూడా పెడతాడు. అక్కడ ఆల్రెడీ మీకు మంత్ ఏదైతే ఉంటుందో అది క్లియర్గా మెన్షన్ చేశాడు. డేట్ డీటెయిల్స్ అన్ని కూడా వెబ్సైట్లో పెడతానని చెప్పి ఇచ్చాడు అనమాట. అండ్ మీకు హెల్ప్ డెస్క్ నెంబర్లు కూడా ఇచ్చాడు. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. 10 to 17 అంటే 10 to 5 PM మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఎక్స్పెక్ట్ సాటర్డే అండ్ సండే అంటే మీరు పబ్లిక్ హాలిడేస్ రోజు, సాటర్డే సండేస్ రోజు కాకుండా మిగిలిన వర్కింగ్ డేస్లో ఈ టైంలో కాంటాక్ట్ చేయొచ్చు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని కూడా ఇచ్చాడు. 18/1/2025 నుంచి 16/2/2025, అలాగే 23/2/2025 నుంచి 27/2/2025 ఈ డేట్స్లో మీరు కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే. అండ్ ఇక్కడ డీటెయిల్డ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఈ జూనియర్ మేనేజర్ పొజిషన్ అనేది కొంచెం క్వాలిఫికేషన్ ఎక్కువ ఉండాలండి. CA CMA ఉండాలి. అది ఎవరైనా ఉన్న వాళ్ళకి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఈ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ చూసుకుంటే దీని క్వాలిఫికేషన్ ఎగ్జిక్యూటివ్ అండి. పే స్కేల్ చూసారా, 30,000 నుంచి 1,20,000 అంటే మీకు ఈజీగా 70,000 వరకు శాలరీ అనేది ఉంటుంది. ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అండి. సో ఎవరు కూడా మిస్ చేసుకోకండి. అండ్ ఎగ్జిక్యూటివ్లో ఈ సివిల్ బ్రాంచ్కి ఏమి ఉండాలంటే 3 years డిప్లొమా ఉండాలండి. సివిల్ ఇంజనీరింగ్లో 3 years డిప్లొమా ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. బట్ మీకు 60% మార్క్స్ అనేది ఉండాలి డిప్లొమాలో. ఓకేనా. టోటల్గా మీకు 36 వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ వైజ్ ఇక్కడ డివైడ్ చేసి ఇచ్చాడు. అండ్ అలానే ఇంకొక పొజిషన్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ అండి. దీనికి టోటల్గా 64 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. దీనికి కూడా డిప్లొమా ఉండాలి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇక్కడ ఇచ్చిన ఏ బ్రాంచ్లో మీకు డిప్లొమా ఉన్నా సరే మీరు ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ పొజిషన్కి అప్లై చేయొచ్చు. అండ్ అలానే ఇంకొక పొజిషన్ ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ అండ్ టెలికామ్. దీనికి కూడా చాలా బ్రాంచెస్ ఇచ్చాడు. 3 years డిప్లొమా, 60% మార్క్స్తో డిప్లొమా అయ్యి ఇక్కడ ఇచ్చిన ఏ బ్రాంచ్లో మీకు డిప్లొమా ఉన్నా సరే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. దీనికి 75 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే. అండ్ ఇంకో కేటగిరీ పొజిషన్ అండి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి. దీనికి పే స్కేల్ చూసారా, 16,000 నుంచి 45,000. ఓకే. N1 లెవెల్ అనమాట. చూసుకుంటే మీకు ఇది కూడా 30,000 అబవ్ ఉంటుంది శాలరీ. ఓకే. టోటల్గా 464 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. దీని క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు మెట్రికులేషన్ ప్లస్ ITI సర్టిఫికేట్ అన్నాడు. మెట్రికులేషన్ అండ్ మినిమం 1 year డ్యూరేషన్ కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిస్ అంటే అప్రెంటిస్ సర్టిఫికేట్ కానీ ITI సర్టిఫికేట్ కానీ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. అంటే మీరు 10th క్లాస్ పాస్ అయ్యి 1 year అప్రెంటిస్ కానీ 1 year ITI సర్టిఫికేట్ కానీ ఉంటే మీరు హ్యాపీగా ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. టోటల్గా 464 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇక్కడ ఇచ్చిన ఏ పొజిషన్కి కూడా మీకు అంటే ఎక్స్పీరియన్స్ ఏం అడగలేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీ క్వాలిఫికేషన్ అనేది క్లోజింగ్ డేట్లోపు ఎక్వైర్ అయి ఉండాలి. క్లోజింగ్ డేట్ February 16 అనమాట. ఓకే. ఇంకోటి ఏంటంటే ఈ లాటరల్ ఎంట్రీ ద్వారా ఎవరైతే డిప్లొమా డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేశాడు. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ ఇంకొక పాయింట్ అండి. ఇక్కడ డిప్లొమా అడిగాడు కదా, దానికంటే హయ్యర్ క్వాలిఫికేషన్ బీటెక్ BE 4 years ఉంటుంది కదా, BE బీటెక్ వాళ్ళు కూడా 60% మార్క్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు ఆ ఎగ్జిక్యూటివ్ పొజిషన్కి. బట్ ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పొజిషన్ ఏదైతే ఉందో అందులో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ITI అడిగాడు కదా, కంపల్సరీగా ఉండాలన్నమాట. ఓకేనా. అదొకటి మ్యాండేటరీ. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇంకా 60% మార్క్స్ అని అడిగాడు కదా, క్వాలిఫికేషన్ అనేది 59.99 ఉన్నా సరే అది బిలో 60% కానీ ట్రీట్ చేసి రిజెక్ట్ చేస్తారు. సో అబోవ్ 60% ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఏజ్ లిమిట్ అండి. ఇక్కడ ఇచ్చిన ఈ జూనియర్ మేనేజర్ ఎగ్జిక్యూటివ్ MTS పొజిషన్ అన్నిటికీ కూడా 18 to 30 years ఉండాలి ఏజ్ అనేది. ఓకే. ఎప్పటికీ అంటే 2025 ఏజ్ లిమిట్ ఫర్ డిఫరెంట్ లెవెల్ పోస్ట్ యాజ్ ఆన్ అన్నాడు. ఇప్పటికీ 2025 July 1st ఏజ్ అనేది క్యాలిక్యులేట్ అవుద్ది. 18 to 30 years ఉండాలి 3 పొజిషన్కి కూడా. అండ్ MTS పొజిషన్ చూసుకుంటే 18 to 33 years అండి. ఎగ్జిక్యూటివ్ పొజిషన్కి 18 to 30 years అండ్ MTS పొజిషన్కి 18 to 33 years. ఓకే. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా అన్ని గవర్నమెంట్ సర్వీస్ ఇచ్చినట్టు ఇచ్చాడు. 5 years ఫర్ SC ST, 3 years ఫర్ OBC అండ్ అలానే PW క్యాండిడేట్స్కి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఉందన్నమాట. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే రిజర్వేషన్ క్రైటీరియా అంతా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశాడండి. ఏ రిజర్వేషన్ వాళ్ళకి ఎలా ఉండాలి ఏంటి అనేది, ఏ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మెన్షన్ చేశాడు. అండ్ ఇంకా ఎవరైతే గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారో వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. అండ్ అలానే పర్క్స్, అలవెన్స్, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్, సర్వీస్ అగ్రిమెంట్ ఇవన్నీ చూసుకుంటే ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. సో అన్ని అలవెన్స్లో ఉంటాయి. DA, HRA అలవెన్స్లు, ఇంకా క్యాఫ్టీరియా అప్రోచ్, అలాగే గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్,
అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి. మంచి జాబ్ ఆపర్చునిటీ, ఎవరు మిస్ చేసుకోకండి. అండ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది ఆల్మోస్ట్ అన్నీ కూడా మీకు నార్త్ సైడే పోస్టింగ్ అనేది ఉంటుంది. ఢిల్లీ, నోయిడా, ముంబై, కోల్కతా ఈ ఏరియాస్లోనే మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే క్యాండిడేట్ విల్ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ సర్వీస్ బాండ్ అండి. జాయిన్ అయ్యే ముందు బాండ్ అనేది మీరు కంపల్సరీగా రాయాలన్నమాట. ఓకే. అండ్ ఫర్దర్గా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది చూసుకుంటే మీకు టోటల్గా CBT 1 ఒకటి, CBT 2 ఒకటి, అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ టెస్ట్ 1 2 3 4 5 స్టేజ్లో ఉంటుంది. ఇందులో చూసుకుంటే మీకు ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఏదైతే ఉందో దానికి 4 స్టేజెస్ ఉంటాయి. బట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఏదైతే ఉందో దీనికి 5 స్టేజెస్ ఉంటాయి అనమాట. ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి CBT 1 CBT 2తో పాటు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. అది ఎలా ఉంటుంది అనేది కూడా ఫర్దర్గా చూద్దాం. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండి. మీకు CBT 1 CBT 2 ఉంటుంది. దాని తర్వాత మీకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అదే మీకు ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి అయితే డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. 1/4 అంటే 4 రాంగ్ ఆన్సర్ రాస్తే ఒక మార్క్ అనేది పోతుంది. ఓకే. ఫస్ట్ స్టేజ్, ఇందులో ఫస్ట్ సెకండ్ స్టేజ్లు ఉన్నాయి కదా, ఫస్ట్ స్టేజ్ ఓన్లీ స్క్రీనింగ్ నేచరే. ఓకేనా. మీ మెరిట్ అంతా కూడా సెకండ్ స్టేజ్లో వచ్చిన ఎగ్జామ్ మీద డిపెండ్ అవుతుంది. ఇదిగోండి సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి 20 టైమ్స్ కమ్యూనిటీ వేకెన్సీ, అంటే ఉన్న వేకెన్సీస్కి 20 టైమ్స్ మీకు సెలెక్ట్ చేస్తారు. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ MTSకి ఉంటుంది కదా, అక్కడ 3 టైమ్స్. బట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అంతమందిని మాత్రమే పిలుస్తాడు అనమాట. ఓకే. అండ్ ఫస్ట్ స్టేజ్ CBT అనేది 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ రైట్ ఆన్సర్కి 1 మార్క్ ఉంటుంది. రాంగ్ ఆన్సర్కి 1/4 అనేది పోద్ది అనమాట. ఓకే. 90 minutes టైం, 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అండ్ ఏ టాపిక్స్ పైన ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్, లాజికల్ రీజనింగ్, నాలెడ్జ్ అబౌట్ రైల్వేస్, DFCCL దీనిపైన ఒక 10 క్వశ్చన్స్ కూడా ఉంటాయి. టోటల్గా 100 క్వశ్చన్స్కి మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. సెకండ్ స్టేజ్ CBT అనేది 120 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 120 minutes టైం ఉంటుంది అనమాట. ఓకే. అండ్ చూసుకుంటే పేపర్ అనేది ఇంగ్లీష్, హిందీ 2 లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుందండి, తెలుగులో ఉండదు. ఇదొకటి మీరు దృష్టిలో పెట్టుకోండి. అండ్ క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ కూడా ఇచ్చాడు. అన్రిజర్వ్డ్ EWSకి 40%, SC OBC నాన్ క్రిమి లేయర్కి 30%, ST క్యాండిడేట్స్కి 25% వస్తే క్వాలిఫై అయినట్టు. బట్ మెరిట్ అనేది దీనిపైన డిపెండ్ అవ్వదు. మ్యాక్సిమం మార్క్స్ ఎంత వచ్చాయో దానిపైన చేస్తారు. అండ్ అబ్జెక్షన్ మేనేజ్మెంట్ పోర్టల్ అండి, అంటే ఒకసారి మీరు ఎగ్జామ్ రాసి ఆన్సర్కి పెట్టిన తర్వాత అందులో మీకు ఏమైనా అబ్జెక్షన్ అనిపిస్తే అది కూడా మీరు పెట్టవచ్చు. 100 రూపీస్ పే చేసి మీరు అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు అనమాట. అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అని చెప్పాను కదా, దేనికి MTS పొజిషన్కి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది కదా, అది ఎప్పుడు అంటే సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ అయిన తర్వాత ఉంటుంది అనమాట. ఓకేనా. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఏముంటాయంటే ఇదిగోండి, ఫర్ మేల్, ఫిమేల్, ట్రాన్స్జెండర్కి సెపరేట్గా ఇచ్చాడు. మేల్ క్యాండిడేట్స్ చూసుకుంటే 35 kgs వెయిట్ని పట్టుకొని 100 meters 2 minutesలో మీరు వెళ్ళిపోవాలన్నమాట. ఓకేనా. వెయిట్ని కింద పెట్టకుండా 100 meters 35 kgs పట్టుకొని 2 minutesలో రీచ్ అవ్వాలి. ఓకే. అండ్ అలానే 1000 meters 4 minutesలో 4 minutes 15 secondsలో రీచ్ అవ్వాలి. రన్నింగ్ అనమాట ఇది. ఓకేనా. ఇక్కడ 2 ఉంటాయండి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో, 2 ఉంటాయి. ఒకటి 35 kgs వెయిట్ని పట్టుకొని 100 meters 2 minutesలో వెళ్ళిపోవాలి. ఇంకోటి 1000 metersని 4 minutes 15 secondsలో రన్ చేయాలన్నమాట. ఇది మేల్ క్యాండిడేట్స్. అండ్ ఫిమేల్ ట్రాన్స్జెండర్ చూసుకుంటే మీకు 20 kgs ఆఫ్ వెయిట్ని పట్టుకొని 100 meters 2 minutesలో వెళ్ళాలి. ఓకేనా. 20 kgs ఆఫ్ వెయిట్. అండ్ అలానే 1000 metersకి 5 minutes 40 seconds టైం ఉంది. ఓకేనా. ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫర్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట. అండ్ అలాగే ఇవన్నీ కూడా రిజర్వేషన్ క్రైటీరియా ఇచ్చాడు. ట్రాన్స్జెండర్ ఎలా ఉండాలి, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళండి, అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండాలండి. మీ మెట్రికులేషన్ సర్టిఫికేట్, ఆన్వర్డ్స్ అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి. ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. డిప్లొమా మార్క్ షీట్స్, అన్ని మార్క్ షీట్స్తో పాటు అలాగే CGPA GPA ఉంటే దాని కన్వర్షన్ ఫార్ములా సర్టిఫికేట్ ఒకటి, అలాగే మీ కమ్యూనిటీ సర్టిఫికేట్స్ ఏముంటాయి అవన్నీ కూడా తీసుకెళ్ళాలన్నమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆ డీటెయిల్స్ అన్ని. అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ కూడా ఇచ్చాడు, అవన్నీ కూడా చూడవచ్చు. అండ్ ఎగ్జామినేషన్ సిటీస్ చూసుకుంటే మన ఆంధ్ర, తెలంగాణలో 2 సిటీస్ ఉన్నాయండి. తెలంగాణలో హైదరాబాద్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ఉంది. దూరంగా ఎక్కడికో వెళ్ళి రాయాల్సిన అవసరం లేదు. ఇది ఓన్లీ ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ మాత్రమేనండి. సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ మాత్రం మీరు వేరే సిటీస్కి వెళ్ళి రాయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ మీరు ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు, ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు 3 ఎగ్జామినేషన్ సెంటర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. అండ్ సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ అనేది ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నై ఈ 4 ప్లేసుల్లో మాత్రమే జరుగుతుంది. ఇంకోటి MTSకి
పీఈటీ ఉంటుంది కదా, అది ఓన్లీ ఢిల్లీలో మాత్రమే జరుగుతుంది అనమాట. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఎగ్జామినేషన్ ఫీజు చూసుకుంటే ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి, అన్రిజర్వ్డ్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1000 రూపీస్. అదే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి, అన్రిజర్వ్డ్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 500 రూపీస్ అనమాట. ఓకే. ఇంకోటి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ట్రాన్స్జెండర్ వీళ్ళందరికీ కూడా ఎగ్జామ్షన్ అనేది ఉందన్నమాట. వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన అందరూ కూడా అకార్డింగ్ టు దట్ పే చేయాలన్నమాట. ఓకే. ఇదంతా కూడా ఆన్లైన్లో మాత్రమే పే చేయాలి. అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ అనేది ఫీజు అనేది యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఇంకోటి ఏంటంటే మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్, ఆల్రెడీ చెప్పాను కదండి, మోడిఫికేషన్ కొంత టైం ఇచ్చాడు కదా, ఆ టైంలో మీరు పే చేయాలంటే, మోడిఫై చేయాలంటే 100 రూపీస్ అనేది పే చేయాలన్నమాట. ఓకే. పే చేసి మాత్రమే మోడిఫై చేయడానికి అవుతుంది. అండ్ ఇవన్నీ కూడా జనరల్ ఇన్స్ట్రక్షన్స్. అండ్ మీరు అప్లై చేసేటప్పుడు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఎందుకంటే మీ కమ్యూనికేషన్ ప్రాసెస్ అంతా కూడా ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ మాత్రమే జరుగుతుంది. ఇంకోటి చూసారా, ప్లీజ్ నోట్ దట్ ది అడ్మిట్ కార్డ్ ఫర్ ఎనీ స్టేజ్ సెలక్షన్ ప్రాసెస్ విల్ నాట్ బి సెండ్ బై పోస్ట్. బై పోస్ట్ మీకు ఏమీ రాదండి. ఓన్లీ మీకు మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ద్వారానే మీకు కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే. ఇంకోటి ఏంటంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ 2 years ప్రొబేషన్ ఉంటుంది. తర్వాత మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి, అంటే కన్ఫర్మేషన్ అవుతుంది. అండ్ ఇంకోటి డిఎఫ్సిఎల్ స్ట్రైవ్ హ్యావ్ టు వర్క్ ఫోర్స్ రిఫ్లెక్ట్స్ జెండర్ బ్యాలెన్స్, అంటే ఉమెన్ క్యాండిడేట్స్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు అప్లై చేయమని. అండ్ ఇవన్నీ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనమాట. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.